అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో పర్యటించిన ఎంపీ ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. అధికారుల నుండి పంట నష్టం వివరాలు ఆరా తీసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ వడగండ్ల వాన, ఈదురుగాలులతో ఇబ్రహీంపట్నం మండలంలో వరి, మామిడి, నువ్వులు, సజ్జ పంటలకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. ఫసల్ బీమా పథకం అమలు చేసి ఉంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేదని చెప్పారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్కు లేఖ రాస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పాలన కంటే అధ్వానంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఎంపీ వెంట వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు. భారతదేశం మొత్తం మన వెన్నుముకనే వ్యవసాయం. సో దీనికి ఒక ముందు చూపుతోటి ఇటువంటి అఘాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి. ఇది 2014 నుంచి 24 దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా సంవత్సరంన్నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు. ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి. ప్రభుత్వాల దగ్గర కూడా ఇక మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు. నేను 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా, కానీ 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసింది. అంటే నువ్వు చేతులు ఎత్తేసేయడం లెక్క. వీళ్ళకి రైతు భరోసా లేదు, వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా కాలే, వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు. ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు.